హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు రాజు. నేను ప్రస్తుతం పోర్చుగల్లోని లిస్బన్ మహానగరంలో ఉంటున్నాను. ఈరోజు మనం లిస్బన్లోని రోసియో అనే ప్లేస్కి వెళ్దాము. రోసియోలో చూడాల్సినవి చాలా ఉన్నాయి. లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అన్నీ ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ చిన్న చిన్న వీధుల్లో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. చిన్న పిల్లోడు చూడండి ఎంత బాగున్నాడు. కొన్ని ఐటమ్స్ తీసుకుంటామని చెప్పేసి సూపర్ మార్కెట్కి వచ్చాను. అక్కడేమో ఇవి కనిపించాయి. ఇక్కడ వచ్చేసి అంతా ఆల్కహాల్ అంతా సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. సపరేట్గా షాప్స్, బార్లు, వైన్ షాప్స్ ఉంటాయి, కానీ సూపర్ మార్కెట్లోనే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఈ కంట్రీలో కరెన్సీ వచ్చేసి యూరో వాడతారండి. 1 యూరో వచ్చి దాదాపు 92 రూపాయలు. ఇక్కడ చూడండి బకాడీ వైట్ రామ్, దీని ప్రైస్ వచ్చేసి 15.6 యూరోస్ ఉంది. అంటే దాదాపు 1400 నుంచి 1500 రూపీస్ మధ్యలో. ఇక్కడ ట్రైన్స్ 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి లోకల్ ట్రైన్స్ ఆన్ ద గ్రౌండ్ ఉంటాయి, భూమి మీద తిరుగుతుంటాయి. ఇంకోటి వచ్చి మెట్రో ట్రైన్స్ అండర్ గ్రౌండ్లో తిరుగుతుంటాయి. అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు చూసేదేమో ఒక టైపు లోకల్ ట్రైన్, ఇది అంటే భూమి పైనే తిరుగుతుంటుంది. ఇదేమో ఒక మెట్రో స్టేషన్ ముందుండే స్నాక్స్ అండ్ కాఫీ మిషన్. ఇక్కడ నేను చాలా వరకు ఇట్లా ఆటోమేటెడ్ మిషన్స్ చూశాను. కొన్ని చోట్ల అయితే సూపర్ మార్కెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లా మిషన్లో నుంచి దొరుకుతాయి అన్నమాట. మనం క్యాష్ పే చేయొచ్చు, కార్డ్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఇప్పుడేమో మనం లిస్బన్లోని మెట్రో స్టేషన్కి వచ్చినాము. ఈ మెట్రో స్టేషన్ వచ్చి మాస్కోవీడ్ అనే ఏరియాలో ఉంటుంది. కార్డేలా కనాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ కార్డేలా మిషన్లో ఇన్సర్ట్ చేయడం, తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటాము. తర్వాత మన కార్డ్ ఆప్షన్ ప్రెస్ చేస్తాం అక్కడ. తర్వాత ఏమో కంటిన్యూ. తర్వాత ఇక్కడ మనకి ఎలాంటి టికెట్ కావాలని చూస్ చేస్తాం. నాకు మెట్రో ట్రైన్ టికెట్ కావాలా, అది చూస్ చేసుకుంటాను. తర్వాత క్యాషా కార్డా అని ఉంటుంది, బ్యాంక్ కార్డు చూస్ చేసుకుంటాం. కార్డును ఇక్కడ మిషన్కి చూపించడం, అంతే, పేమెంట్ అయిపోతుంది. ఇదిగో ఇలా చూపించడం అంతే. తర్వాత కొంచెంసేపు వెయిట్ చేయాలి కార్డు రీలోడ్ అయ్యేంత వరకు. మనకు స్క్రీన్ మీద మన ట్యాక్స్ నెంబరు టైప్ చేసేదానికి ఆప్షన్ వస్తుంది. ట్యాక్స్ నెంబర్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇక్కడ ట్యాక్స్ నెంబర్ ఉంటుంది. ఈ ట్యాక్స్ నెంబర్ని టైప్ చేయాలి. అంతే, కార్డ్ రీఛార్జ్ అయిపోతుంది. తర్వాత ఏమో కింద ఇక్కడ రిసిప్ట్స్ వస్తాయి అన్నమాట, బిల్ వస్తుంది. అవసరమైతే తీసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు, కానీ తీసుకోవడం మంచిది. నా కార్డ్ రీఛార్జ్ అయిపోయింది.
ఇప్పుడు మనం స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోతాం. సేమ్ హైదరాబాద్లో లాగానే ఇక్కడ కూడా స్టేషన్ లోపల ఇట్లాంటి మిషన్స్ ఉంటాయన్నమాట ఎంటర్ అయ్యడం. గేట్స్ ఓపెన్ అయిపోతాయి, లోపలికి ఎంటర్ అయిపోతాం. అంతే. ఇప్పుడు మనం మన ట్రైన్ యొక్క ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాం. దాదాపు భూమి లోపల అట్లీస్ట్ ఒక 50 అడుగుల లోతులో ఉంటుంది ఈ ప్లాట్ఫామ్. యాక్చువల్లీ అసలు ఇంత లోపలికి ఇంత కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఇంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళడం అసలు ఎంత కష్టమో, ఎంత మిషనరీ యూజ్ చేసినారో వాళ్ళు. ఈ కన్స్ట్రక్షన్ అంతా భూమి లోపల చేశారు. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఫైనలీ ప్లాట్ఫామ్ వరకు వచ్చేసాం మనం ఇప్పుడు మాస్కోవిడ్ నుంచి రోసియో మెట్రో స్టేషన్ వరకు వెళ్ళాలి. మధ్యలో ట్రైన్ చేంజ్ అవుతాము. ఎక్కడంటే ఆల్మేదాలో ట్రైన్ చేంజ్ అయ్యి రోసియో వరకు వెళ్తాం అన్నమాట. ఒక 5 minutesలో మన ట్రైన్ వచ్చేసింది. మనం ఈ మెట్రో ట్రైన్లో అల్మేదా అనే స్టేషన్కి వెళ్ళిపోతాం. ట్రైన్ లోపల చూడండి ఎలా ఉంటుందో. మన దగ్గర ఇక్కడ ఒకసారి పోల్చి చూడండి. మనం ఇప్పుడు అల్మేదా అనే స్టేషన్లో దిగిపోతున్నాం. మ్యాప్లో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, అల్మేదా దగ్గర. మనము ఇక్కడ నుంచి మాస్కోవిడ్ నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ట్రైన్ చేంజ్ అవుతాం. ఇక్కడ నుంచి అలా కిందికి రోసియో వరకు వెళ్ళిపోతాం. సేమ్ ఇది అల్మేదా స్టేషన్లోనే మనం ఎక్కాల్సిన ట్రైన్ వేరే వైపు ఉంటుంది. అంటే 2 different లైన్స్. మనం ఇప్పుడు వచ్చిందేమో రెడ్ లైను, నెక్స్ట్ తీసుకోబోయేదేమో గ్రీన్ లైన్ అనమాట. ఇప్పుడు మన సెకండ్ ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్ ఎక్కేసి మనం రోసియోకి వెళ్ళిపోతాం. సో ఫైనల్గా రోసియోలో దిగేసి స్టేషన్ బయటకు వచ్చేస్తున్నాం. దీన్ని రోసియో అంటారండి. లెఫ్ట్ సైడ్ ఏదో మార్కెట్ నడుస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎప్పుడు మార్కెట్ నడుస్తూనే ఉంటుంది. ఇదంతా టూరిస్ట్ ప్లేస్, అందుకే జనాలంతా బయటనే కూర్చొని అంతా తిరుగుతూ ఉన్నారు. ఇదే సెంటరు, దీన్నే రోసియో స్క్వేర్ అంటారు. ఈరోజు క్లైమేట్ కొంచెం మోడంగా ఉంది, వెలుతురు అంతగా లేదు.
ఇది 1870లో కట్టారంట. దాదాపు ఇప్పటికీ 150 సంవత్సరాలు అయ్యుండొచ్చు. అలా నడుచుకుంటూ ఓ సూపర్ మార్కెట్లోకి వచ్చాను. అక్కడ వెజిటేబుల్స్ ఏమున్నాయో చూస్తామని చెప్పి. ఇవి ఇక్కడ కామన్గా దొరికే వెజిటేబుల్స్. ఇక్కడ చూడండి చిక్కుడుకాయ ఎంత పెద్దగా ఉందో. నేను ఎప్పుడు చూడలేదు అసలు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇవి బ్లూబెర్రీస్, ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. మష్రూమ్స్ ఉన్నాయి ఫ్రెష్గా. ఇక్కడ చూడండి కొబ్బరికాయ ఎలా ఉందో. దీన్ని బాగా నీట్గా షేవ్ చేసేసినట్లున్నారు. సైడ్లో ఏమో చిన్న స్ట్రా పెట్టారు. కామెడీగా ఉంది ఇది. దీని ప్రైస్ ఏమో 200 రూపాయలంట. హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్లో H&Mకి వెళ్ళేవాను నేను. ఇక్కడ ఎలా ఉందో చూస్తాం రండి ఒకసారి. ఇక్కడ ఈ జీన్స్ షర్ట్ చూసాను. ఇదేమో 40 యూరోస్ అంట. 40 యూరోస్ అంటే దాదాపు 4000 రూపాయలు. మన దగ్గర అయితే ఇదే షర్టు హైదరాబాద్లో 1000 రూపీస్ లేదా 1000 రూపీస్ లోపే దొరుకుతుంది. యాక్చువల్గా ఈ బట్టలన్నీ బంగ్లాదేశ్లో తయారు చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడికి తెప్పించుకుంటారు. దాని మీదే రాసి ఉంటుంది మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని చెప్పి. బంగ్లాదేశ్లో అయితే తక్కువ కదా, సో అందుకని అక్కడ అన్నీ తయారు చేపించి ఇక్కడికి ఇంపోర్ట్ చేయించుకుంటారు. నేను షూస్ కొనుక్కుంటామని వచ్చాను, కానీ నా సైజ్ అయితే దొరకలేదు ఇక్కడ. అటు సైడ్ అతను ట్రంపెట్ వాయిస్తున్నాడు, చాలా బాగా వాయిస్తున్నాడు. అక్కడ వచ్చేదాన్ని ట్రామ్ అంటారు. దాన్ని చూడండి, ఓన్లీ 1 కంపార్ట్మెంట్ ఉంది అంతే. సూపర్ మ్యాన్తో ఫోటో కోసం అందరూ పోటీ పడుతున్నారు. జనరల్గా నాకు ఆవులు అంటే భలే ఇష్టము. ఈ ఆవు బొమ్మ చూడండి, నిజమైన ఆవులాగానే ఉంది ఇది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించిందంతా పోర్చుగల్ దేశం యొక్క రాజధాని అయిన లిస్బన్ మహానగరంలో రోసియో అనే ప్రాంతం. నేను మీకు మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతాను. ఎన్నో ఆసక్తికరమైన వింతలు కూడా చూపిస్తాను. పోర్చుగల్ ఒకటే కాదు, నేను ఉద్యోగరీత్యా ప్రపంచమంతా తిరుగుతాను. నేను పోయిన చోటలా మంచి మంచి ప్రదేశాలను చూపిస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. లైఫ్ని ఎంజాయ్ చేయండి.